రైతులందరికీ నమస్కారం అండి. ముందుగా మన పల్లె పశుపోషణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు వచ్చేసి క్రోసూరు సంతలో ఈ గేదె చూసినట్లయితే 80,000గా పడిందని రైతు చెప్పారు. ఇది కొనుక్కున్న ధరండి. 3 పాలవుతుందయితే అనుకుంటున్నారు. ఇంకా ఏం లేదు, గేదె సూడి మీద ఉంది. చూడొచ్చు గేదె ఎలా ఉందో. కొనుక్కొని పక్కన కట్టేశారండి. ఇంకో గేదెని చూడొచ్చండి. ఇంకో గేదె చూడొచ్చు, తొలిసూరి పడ్డ. బాబాయ్ని రేట్ అడిగాను, చెప్పలేదు. చూడొచ్చు, ఇంకొక తొలిసూరి పడ్డ. ఈ బ్రదర్ని రేట్ అడిగానండి, రేట్ అయితే చెప్పారు. దీని ఖరీదు 85,000గా అయితే చెప్తున్నారండి. రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి, తగ్గుతాయి. ఇప్పుడు మీకు ఆటోలో వెళ్తున్న ఎర్ర పొట్టి గేదె ఉంది కదా, ఆ పొట్టి గేదె 45,000గా సేల్ అయిందండి ఆటోలోది. చూడొచ్చు గేదెలో ఎలాంటి సైజు, ఎలాంటి క్వాలిటీస్ వస్తున్నాయో చూడొచ్చు. ఈ గేదె వచ్చేసి 1,10,000గా అయితే చెప్తున్నారండి. దీనికి ముందు గేదె 1,10,000గా చెప్పారు మనకి. ఈ గేదె మనకి చూశారు కదా, ఇది తొలిసూరు పడ్డ. 1,10,000గా అయితే చెప్పారండి మనకి. దీని ధర అయితే చెప్పారు. చూసుకోవచ్చు సైజు, క్వాలిటీ, ఎలాంటి సైజు క్రోసర్కి వస్తాయో. దీని ధర వచ్చేసి 90,000గా చెప్పారండి. ఇక్కడ రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే కాదండి. మనం బార్గెయిన్ చేస్తే వాళ్ళు 10,000 అయినా 20,000 అయినా వాళ్ళు ఎంతవరకు తగ్గుతారు. ఇక్కడ వాళ్ళు చెప్పిన ధరలు అయితే ఫిక్స్డ్ అయితే కాదు. ఇది సూడి మీద ఉందండి, 90,000కి అయితే చెప్పారు. చూడొచ్చు క్రోసూరు సంతలో ఎలాంటి గేదెలు వస్తాయో. చూడండి, ఈ పొట్టి గేదె, ఈ గేదెనండి. తీసుకున్న అతను అయితే 44 చెప్పారు, కానీ అది 54,000 అని చెప్పారు. చూడొచ్చు, చాలా చక్కటి గేదె, సూడి గేదె. చూడొచ్చు, ఇక్కడ మీకు కనపడుతున్న జత గేదెలు వస్తాయండి. జత గేదెలు 2,40,000 పడ్డాయి. ఈ గేదె ఒకటి, ఈ గేదె దీనికి దూడుందండి ఆల్రెడీ. ఈ గేదెకి దూడుంది. దీని వెనకమాల ఇంకో గేదె ఉందండి. ఈ రెండు జత 2,40,000గా తీసుకున్నారు. వెనకమాల దూరం కనపడుతుంది కదా, అది ఇందాకేనండి కన్నది. 2,40,000 అండి ఈ రెండు గేదెలు. ఈ రెండు గేదెలు 2,40,000. ఈ ఫోటోలో మీకు కనపడుతున్న 3 పెద్ద గేదెలు వచ్చేసి 1,80,000, 1,75,000, 1,75,000 అండి పెద్ద గేదెలు. చూడొచ్చండి క్రోసూరు సంతలో ఎలాంటి గేదెలు వస్తాయో. ఇక్కడ ఆల్రెడీ పచ్చి గేదె, ఇంకో గేదె చూసుకోవచ్చు. అందాజుగా ఇది 4 లీటర్ల పాలు అయితే ఇవ్వచ్చు. ఈ గేదె ఇంకా అమ్ముడవలేదండి. చూడొచ్చు ఎలాంటి గేదెలు వస్తాయో ఇక్కడికి క్రోసూరు సంతకి. ఈ బ్రదర్, వీళ్ళ ఓనర్ వాళ్ళు, ఈ బ్రదర్ ఒక మేడం ఒకసారి తీసుకొస్తారు. 9 గేదెలు అయితే తీసుకొచ్చారంట. ఇప్పుడు మనకు 2 గేదెలు కనపడుతున్నాయి క్రోసూరు సంతకి. ఇంకా 2 ఉన్నాయి, మొత్తం అమ్ముడే అని చెప్పారు మేడం. చూడొచ్చు క్రోసూరు సంతలో ఎలాంటి గేదెలు వస్తాయో. చూడొచ్చు ఇంకో హెవీ మిల్కర్, పెద్ద సైజు ఉన్న గేదె. చూడొచ్చు క్రోసూరు సంత అండి, ప్రతి గురువారం జరుగుతుంది. ప్రతి గురువారం క్రోసూరు సంత జరుగుతుంది. మొదటిగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. చూడొచ్చు ఇక్కడ ఎలాంటి పడ్డలు, ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయో. ఇక్కడ ఎక్కువగా సూడి మీద ఉన్న గేదెలు వస్తాయండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు వీడియోలో కనపడుతున్న బ్లూ షర్ట్ బాబాయ్ గేదె ఒకటి ఉంది కదా, ఈ గేదె అయితే 1,05,000గా చెప్పారండి. 1,05,000గా చెప్పారు. ఇక్కడ మీకు చూడొచ్చు ఎలాంటి సైజు గేదెలు వస్తాయో. క్రోసూరులో అయితే పచ్చి గేదెలు ఎక్కువ వస్తాయి. పచ్చి గేదెలు అండ్ నిండు సూడి మీద ఉన్న గేదెలు వస్తాయండి. ధరలు అయితే ఇప్పుడు మనకి అన్సీజన్ కాబట్టి ధరలు అయితే కొంచెం అధికంగానే ఉన్నాయని చెప్తుంది. బట్ రేట్లు అయితే చెప్తారండి, ఫిక్స్డ్ అయితే కాదు. మనం దిగి మాట్లాడుకుంటే పావలా తగ్గించే అవకాశం ఉంటుంది. రూపాయి అన్నది 30,000కే ఇచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. చూడొచ్చండి, ఈ గేదె ధర అయితే 1,90,000గా చెప్తున్నారండి. ఈ గేదెకి ముందున్న గేదె 90,000 అండి. కొంచెం వెడల్పాటి గేదె ఉంటుంది, నాటు గ్రేడెడ్గా ఉంటుంది, అది 90,000 చెప్పారు. చూడొచ్చు పల్చటి కొమ్ము, పెద్ద గేదె. ఇది వెనక నుంచి పొదుగు క్లియర్గా చూపిస్తానండి మళ్ళీ అటు వచ్చినప్పుడు. చూడొచ్చు క్రోసూరు సంతకి ఎలాంటి గేదెలు వస్తాయి, ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తాయి. రైతుకి ఖచ్చితంగా ఈ సీజన్లో పాల అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. వాళ్ళు ₹1 పెట్టైనా కొనుక్కొని వెళ్తున్నారు. ఈరోజైతే సంతకి దాదాపు చాలా లారీలు వచ్చాయండి గేదెలను తీసుకెళ్ళడానికి. చాలా గేదెలు అమ్ముడయ్యాయి. అమ్ముడైన గేదెలు కూడా ఒక వీడియో తీసి పెట్టానండి. అమ్ముడైన గేదెలన్నీ వేరే షెడ్లో పెట్టాయి, ఇవన్నీ ఇంకా అమ్మడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో కొన్ని గేదెల వరకు మనకు రేట్లు తెలుసు.
కొన్ని గేదెల వరకు మనకు రేట్లు తెలుసు చెప్తున్నాము. చూడొచ్చు, ఇది క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుంది. పల్నాడు జిల్లా అండి, పల్నాడు జిల్లాలోనే. చూడొచ్చు ఇంకొక పచ్చి గేదె, మంచి సారగల గేదె చూడొచ్చు. ఇది పల్నాడు జిల్లాలోనే కొంచెం పెద్ద సంత అని చెప్పుకోవచ్చు అండి. క్రోసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుంది. ఇక్కడికి ఎద్దులు, కోడిదూడలు, ఆవు దూడలు, పచ్చి గేదెలు, సూడి మోసిన గేదెలు, అన్ని రకాల గేదెలు వస్తాయి. చూడొచ్చండి, చాలా పెద్ద మార్కెట్ ఇది. క్రోసూర్ సంత ప్రతి గురువారం పొద్దున్నుంచి మొదలవుతుందండి. చూడొచ్చండి, ఇందాక మనం ఈ గేదెను చూసాం కదా ముందు పక్క నుంచి. గేదె చాలా చక్కగా ఉందండి, ఇంకా ఏంటానికి టైమే ఉంది. సూడి గేదె, ఆ గేదె ఖచ్చితంగా 1,40,000 ఆ మధ్యలో ఉంటుందండి. మనం కొనుక్కొని బేరానికి దిగితే దానికి కరెక్ట్ ధర తెలుస్తుంది. ఇంకో సూడి గేదె చూడొచ్చు, ఇది ఇంకో సూడి గేదె. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.